నా చావుతోనైనా ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటూ పెట్రోల్ పోసుకున్న వికలాంగుడు ఉద్దీప్ సింహ అనే ఈ వీడియోని చూసి ఆంధ్రప్రదేశ్ మొత్తం చలించిపోయింది. అందులో నేను ఒకరిని. గత 2-3 దశాబ్దాలుగా, కొద్దిమందికి అయితే 4 దశాబ్దాలుగా పెన్షన్ వస్తూ ఉంది. అలాంటి వారికి మీకు పెన్షన్ తీసుకునే అర్హత లేదు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నోటీస్ పంపించింది. ఆ నోటీసు పంపించిన తర్వాత మీకు వచ్చే నెల నుంచి మీకు రావాల్సిన పెన్షన్ రాదు అన్న చేదు నిజాన్ని వాళ్ళకి తెలిసిన తర్వాత ఈ వికలాంగులందరూ కలిసికట్టుగా అనంతపురం కలెక్టర్ ఆఫీసులోకి వెళ్లారు. అలాగే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్లారు. అలాగే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ నలుమూలల వికలాంగులు తమకు రావాల్సిన పెన్షన్ కోసం ఎంతో ఆవేదనతో తమను ఎందుకు తీసేశారో తెలియజేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం పైన నిలదీయడం కూడా జరిగింది. ఇది చాలా దారుణం. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా చాలా మంది వికలాంగులకి, చాలా మంది దివ్యాంగులకి పెన్షన్ తీసివేయడం జరిగింది అని నేను తెలుసుకుని చాలా చింతిస్తున్నాను. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం కలిసికట్టుగా ఇదేమైతే 2 రోజులుగా ఏమైతే మీరు చేస్తున్నారో, ధర్నాలు కానీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానీ ఏమైతే మీరు చేస్తున్నారో, ఇలా కంటిన్యూస్ గా చేస్తే ఇందుకు ప్రతిస్పంది